అందరికి నమస్కారం. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా హెచ్ఎల్ఓ యాప్ యొక్క రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుంటాం. మొదట జనగణన 2027 హౌస్ లిస్టింగ్ యాప్ యొక్క లభ్యతను గమనించినట్లయితే సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఆండ్రాయిడ్ మరియు iOS డివైజ్లలో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. iOS ఆప్షన్ అయితే స్క్రీన్లో కనబడుతున్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ప్లే స్టోర్లో నేరుగా సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ సెర్చ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా CMMS పోర్టల్ నుంచి డైరెక్ట్గా లింక్ను ఉపయోగించి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అధికారిక డెవలపర్ వచ్చి ORGI భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నుంచి డైరెక్ట్గా లింక్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ కంపాటబిలిటీ చూస్తే iOS వెర్షన్లో 15.0 కానీ ఆండ్రాయిడ్ వెర్షన్లో కనీసం 11.0 కానీ మొబైల్ కంపాటబిలిటీ కనీసం 4GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉండాలి. మాన్యువల్ చూడడానికి మరియు మ్యాప్లను డౌన్లోడ్ చేసుకొని చదవడానికి మీ మొబైల్లో PDF రీడర్ కానీ అడోబ్ కానీ WPS ఆఫీస్ కానీ ఏదైనా ఒక యాప్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన గమనిక, CMMS పోర్టల్ నుంచి మీకు వచ్చేటటువంటి ప్రతి SMS RGI CN అనబడేటటువంటి కోడ్ వర్డ్తోనే వస్తాయి. యూజర్ ఐడీస్ కానివ్వండి, OTPలు కానివ్వండి, పాస్వర్డ్స్ కానివ్వండి, రీసెట్ చేసుకున్న పాస్వర్డ్స్ కానివ్వండి, ఈ కోడ్ల ద్వారానే వస్తాయి. ఖచ్చితంగా ట్రాన్స్క్రిప్ట్ ద్వారా మాత్రమే మీరు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ప్రస్తుతానికి నేను వీడియో చేసే రోజున ట్రైనింగ్ యాప్ మాత్రమే ఉంది. ట్రైనింగ్ యాప్కి మరియు యాక్చువల్ యాప్కి సేమ్ డేటా ఉంటుంది కనుక ట్రైనింగ్ యాప్ ద్వారానే నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. గూగుల్ ప్లే స్టోర్ నుండి సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ ట్రైనింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. యాప్ను ఓపెన్ చేసిన వెంటనే హెచ్ఎల్ఓ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. యూజర్ ఐడి, బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేసుకోమంటుంది మరియు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. యూజర్ ఐడి రెండు రకాలుగా ఇవ్వబడుతుంది, EM లేదా SM తో. EM అంటే ఎన్యూమరేటర్, SM అంటే సూపర్వైజర్. EM_10 digits నేమ్ ఉంటుంది. అదేవిధంగా సూపర్వైజర్లకి SM_10 digits నేమ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఇంటర్నెట్ అవసరం.